నమస్కారం. మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకం ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అనేక మంది జీవనోపాధి పొందుతున్నారని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ అన్నారు. పెంటపాడు మండల ప్రతిపాడు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద విశ్వకర్మ లబ్ధిదారులకు సోమవారం కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రతిపాడు పోస్టాఫీస్ పరిధిలో గల 9 గ్రామ పంచాయతీలకు చెందిన లబ్ధిదారులకు వీటిని అందజేశారు. చేతి వృత్తులను కాపాడే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మలో లబ్ధిదారులను ఎంపిక చేసే వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపకరణాలను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చేకూరి జగత్ సోమశేఖర్, టీడీపీ నాయకులు వీర్ల కృష్ణ, బీజేపీ నాయకులు ఆరాధ్యుల అంజీ, ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ గట్టిముక్కల గణేష్, రామగాని సత్యనారాయణలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తతో ఉండాలని జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసి మాట్లాడారు. అర్హత కలిగిన ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే ప్రజలు ఎటువంటి వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా ఇంటి వద్దనే ఉండి సెల్ ఫోన్ ద్వారా 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తమ అర్జీల స్థితిని తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ పీజీఆర్ఎస్ లో జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి 178 ఫిర్యాదులు స్వీకరించామని వివరించారు. అనంతరం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుండి ఘనంగా ప్రారంభమైనాయి. దీనిలో భాగంగా మొదటి రోజు వైదిక స్మార్త ఆగమ ఆచార ప్రకారం కలశ స్థాపన పూజతో ఉత్సవాలను ప్రారంభించారు. ఈ దేవీ నవరాత్రుల మహోత్సవంలో 11 రోజుల పాటు శ్రీ కోట సత్తమ్మ అమ్మవారు ప్రత్యేక స్వర్ణ ఆభరణాలతో మరియు ప్రత్యేక పూల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి హరిసూర్యప్రకాష్ విజ్ఞప్తి చేశారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాలంగి గ్రామంలో 50 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కటారి సిద్ధార్థరాజు మాట్లాడుతూ మొక్కలను అందజేసిన మాంటిస్టోరీ స్కూల్ అధినేత అనపర్తి ప్రకాశరావును అభినందించారు. మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు వెలిచేటి బోస్, సభ్యులు పాల్గొన్నారు. మొక్కేసి చెప్పండి మీరు అంతే ఫోటోలు కూడా చెప్తున్నానండి, వీడియోనండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నిర్వహించి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. సమస్య పరిష్కారంలో ఉదాసీనతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
రమేష్ కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు నేరుగా ఉపశమనం కలిగిస్తాయని, కొత్త రేట్లు వ్యాపారులకు, వినియోగదారులందరికీ ఉపయోగకరంగా ఉంటాయని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కొత్తపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దసరా, దీపావళి కానుకగా జీఎస్టీ రేట్లు భారీగా తగ్గించి నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెచ్చి సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంచలనమైన నిర్ణయాలతో దేశాన్ని ప్రగతి పథకంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు జీఎస్టీ సామాన్యుడికి ఇబ్బందిగా ఉంది. నిత్యావసర వస్తువులు కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రతి వస్తువులో కూడా జీఎస్టీ తగ్గించడం, అలాగే హెల్త్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉన్నది కానీ జీరో చేయడం, ఇలా రకరకాల. సకనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న స్వామివారి సోదరి అశ్వరూఢాంబిక అమ్మవారి ఆలయంలో సోమవారం నుండి శరన్నవరాత్రులు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చక స్వాములు అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థానం తరపున అమ్మవారికి చీర, సారె సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బైరా నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ పి విజయసారథి, సిబ్బంది పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. సోమవారం రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారి చెంతనే కొలువయున్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కండవిల్లి నారాయణాచార్యులు అమ్మవారికి కలశ స్థాపనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్టోబర్ 2 విజయదశమి వరకు దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. మొదటి రోజున మహిళలు కుంకుమ పూజలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల రూపాలతో ఏర్పాటు చేసిన మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు రాత్రి వేళల్లో భక్తులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. తూర్పు నమస్కారం చేసుకుని 3 సార్లు నీళ్ళు తాగాలి. ఏలూరు జిల్లా వార్తలు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు గత కొన్ని రోజుల నుండి ఆందోళన బాట పట్టారు. దీనిలో భాగంగా సోమవారం ఏలూరు విద్యుత్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కె వెట్రిసెల్వికి వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ డిస్కమ్ కో చైర్మన్ తురగా రామకృష్ణ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా తమ డిమాండ్స్ పట్ల మేనేజ్మెంట్ మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. అలాగే హామీ ఇచ్చిన సమస్యలను జీవోల రూపంలో ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. తమ డిమాండ్స్ పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, తప్పనిసరి అయితే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నాయకులు బూక్య నాగేశ్వరరావు, ఎం రమేష్, బి రాము, ఎస్ నరసింహారావులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్త్రీనిధి రుణాలు అందచేతకు చేపట్టిన సాంకేతిక పారదర్శక విధానం భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో పవన్ కళ్యాణ్ స్పెషల్ కటౌట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాల్గొన్న అభిమానులు, జనసేన కార్యకర్తలు. ప్రైవేటు విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలి. శాసన మండలి సభలో విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు ప్రాంతంలో ఘనంగా ఆరంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవార్ల ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. దర్శించి పూజలు చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. ఓటు చోరీకి వ్యతిరేకంగా తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రసంగించిన జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ ఆలయంలో ఆరంభమైన దసరా ఉత్సవాలు. పేద ప్రజలకు మేలును చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ పథకం స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చిన జీఎస్టీ సంస్కరణలు. కొత్తపేటలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ పేర్కొన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేసిన ఈ సంస్థ ఉద్యోగులు. స్పందించాలని ప్రభుత్వాన్ని కోరిన జేఏసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.